మనము కనిపెడదాం. దేవాదేవుడు మన మధ్యకు ఆహ్వానిస్తాం. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఘనత మహిమ ప్రభావాలు ఆయన కలిగినట్లుగా మీరందరూ ఏకీభవించి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునట్లుగా నీ వాక్యమనే రొట్టె చేత మాకు జీవాహారంగా మా ఆత్మలకు పంచిపెట్టి మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వరకు ఎవరన్నా చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. మత్తయి సువార్త 7:24. బుద్ధిగలవాడు ఇల్లు కట్టిన పాఠంలా తీసిపెట్టు లిరిక్స్. ఓకే, ఈరోజు వాక్యాన్ని మనం విందాం. అసలు బుద్ధి ఏంటంటే బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు అన్నట్లుగా బుద్ధి లేనివాడు. బుద్ధి అంటే ఏంది? బుద్ధి అనేది బైబిల్లో ఉందా పదము? బుద్ధి అనేది ఇంగ్లీషులో ప్రకారము ఇది కూడా విజ్డము, ఇంటెలిజెన్సు అని అంటారు. బుద్ధి అంటే ఏంది? బుద్ధి అంటే బుద్ధి లేదా అని మనం తిడతాం కొంతమందిని. బుద్ధి మంచి బుద్ధోడు, మంచి బుద్ధి అని కూడా అంటాం. మనకు తెలిసి మంచి బుద్ధి ఉంది, చెడ్డ బుద్ధి కూడా ఉంది. మంచి బుద్ధి, చెడ్డ బుద్ధి కూడా ఉంది. అంటే బుద్ధి అనేది మనం వాడుతుంటాం కానీ దాని గురించి మనకు ఎక్కువ తెలియదు. మరి బైబిల్లో కూడా బుద్ధి గురించి చాలా చోట్ల రాయబడింది. వివిధ రకాల బుద్ధులు ఏంటంటే రెఫరెన్స్కు టైం సరిపోదు కానీ సుబుద్ధి గల భార్య అంటాడు. తర్వాత బుద్ధికి ఒక స్వస్థ బుద్ధి. మీరు చెప్పండి, ఎందుకంటే చాలాసార్లు వినండి. స్వస్థ బుద్ధి. అసలు బుద్ధిని ఓకే, సామెతలు 4:7లో ఒక మాట ఉంటుంది. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి ఏం సంపాదించుకోవాలా? బుద్ధి సంపాదించుకోవాలి. అంటే నీ ఆస్తి అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో అంటాడు. అంటే నీ ఆస్తి ఎంత ఉందో అంతటికీ బుద్ధి ఈక్వల్ అనమాట. అంటే నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము అనే మాట వ్రాయబడింది బైబిల్లో. కాబట్టి బుద్ధి గురించి బైబిల్లో సుబుద్ధి ఉంది, వినుబుద్ధి ఉంది, ఉపకార బుద్ధి ఉంది, స్వబుద్ధి ఉంది, స్వస్థ బుద్ధి ఉంది, నిబ్బర బుద్ధి ఉంది, తిరస్కార బుద్ధి ఉంది, కృతజ్ఞత బుద్ధి ఉంది. ఇన్ని రకాల బుద్ధులు కూడా మనకు రాయబడ్డాయి. ఈ బుద్ధుల్లో ఈరోజు మనం చదువుకున్న వాక్యం ప్రకారము ఈరోజు బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు వీళ్ళ గురించి యేసు ప్రభు స్వయంగా చెప్పిన ఒక ఉపమానం. ఎందుకు ఈ ఉపమానం చెప్పాడు ఏమిటి అనే అందులోకి మనము చూస్తే ఈరోజు ధ్యానించుకోవడానికి బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు. కాబట్టి చదవబడిన వాక్యంలో మనం చూస్తే బుద్ధిమంతుడు అనగా ఎవరు బుద్ధిమంతుడు అంటే వివేకము కలిగిన, తెలివి కలిగిన మనుష్యుడు. వివేకం అంటే మంచి చెడుల విచక్షణ జ్ఞానం కదా, చాలా వాల్యుబుల్ అది. మంచి చెడుల వివేచన జ్ఞానం. మంచి చెడుల చెట్టు ఫలాలు తిని వాళ్ళకి అదే వచ్చింది, వాళ్ళ గుడ్డితనం పోయింది కదా, కళ్ళు తెరవబడ్డాయి. అంటే మంచి చెడుల విచక్షణ జ్ఞానము కలిగిన వివేకము కలిగిన వారిని
బుద్ధిమంతుడు అంటాడు. అంటే తెలివి ఉండాలా, వివేకం ఉండాలా. తెలివి ఉండి వివేకం లేకపోయినా, వివేకం ఉండి తెలివి లేకపోయినా ప్రయోజనం లే. తెలివి ఉండాలా, దాంతోపాటు వివేకం కూడా ఉండాలి. మరి వారిని బుద్ధిమంతుడు అంటాం. బుద్ధిహీనుడు అంటే మూర్ఖుడు. మూర్ఖుడు అని అర్థం చెప్పచ్చు. మూర్ఖుడు అంటే ఎవరి మాట విండోడు కదా. మరి మూర్ఖుడికి ఏమంటాడంటే కుందేలకు 3 కాళ్ళు అంటాడు. ఒప్పుకోడు. నువ్వు ఎన్నైనా చెప్పు, చూపించినా ఒప్పుకోడు. 3 అంటాడు. మూర్ఖుడు బుద్ధిహీనుడు. కాబట్టి సామెతల గ్రంథంలో మనం చూస్తే బుద్ధిమంతుడు ఎలాగుంటాడో, బుద్ధిహీనుడు ఎలా ఉంటాడో సామెతల్లో కూడా రాయబడింది. బుద్ధిమంతులు 3 విధాలుగాను, బుద్ధిహీనులు 3 విధాలుగాను ఉంటారు. బుద్ధిమంతుడు 3 విధాలుగా ఉంటారు, బుద్ధిహీనుడు 3 విధాలుగా ఉంటారు. మొదట ఈ బుద్ధి ఏం చేస్తుంది? బుద్ధి మనల్ని కాపాడుతుంది అని వాక్యం చెప్తుంది. బుద్ధి ఏం చేస్తుందంటే బుద్ధి మనల్ని కాపాడుతుందంట. బుద్ధి నిన్ను కాపాడును అని సామెతలు 2:11లో ఒక మాట ఉంటుంది. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. చూడండి, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. బుద్ధి అనేది ఆ వ్యక్తి యొక్క తెలివికి, ప్రవర్తనకు సంబంధించింది. మీరు మంచి బుద్ధి ఉండేవాడు తెలివికి ప్రవర్తన కూడా బాగుంటుందట. బుద్ధి అనేది. బుద్ధిమంతులు అనేవారు తల్లిదండ్రులకు కానీ, సమాజానికి కానీ, దేశానికి కానీ మేలు చేస్తారు. బుద్ధిమంతులు. బుద్ధిహీనులు వారికి తల్లిదండ్రులకు అవమానం చేస్తారు, వారికి దేశానికి అవమానము, సమాజానికి అవమానం. ఎందుకంటే మూర్ఖత్వం వల్ల ఉంటుంది. కాబట్టి బుద్ధి మనం కలిగి ఉంటే బుద్ధి మనల్ని కాపాడుతుంది అని వాక్యం కూడా సెలవిస్తుంది. బుద్ధిమంతులు ఎలాగుంటారంటే దానియేలు 12:3లో ఒక మాట ఉంటుంది. 12:3లో బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు అంటాడు. బుద్ధిమంతులైతే వాళ్ళు ఎలాగుంటారంట? ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. వాళ్ళు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. అనేకులను దేవుని వైపు తిప్పే వాళ్ళుగా ఉంటారు, ప్రకాశించే నక్షత్రాలుగా ఉంటారు. వాళ్ళు నీతి మార్గమును అనుసరిస్తారు. కాబట్టి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు అంటే 2 జ్యోతులను దేవుడు ఏర్పాటు, సూర్యుడు, చంద్రుడు. ఇవి వెలిగిస్తూ ఉంటాయి, అంటే మార్గాన్ని చూపిస్తాయి. అవి ఆ బుద్ధిమంతులంట ఆకాశ మండల జ్యోతులతో పోలుస్తున్నాడు దేవుడు. వారు వెలుగు వలె ఇతరులను వెలిగించే వాళ్ళుగా ఉంటారు. కాబట్టి మానవులమైన మనకు ఈ బుద్ధి చాలా అవసరం. ఈ బుద్ధిని మనము మన ఆస్తి అంతా ఇచ్చి కొనుక్కోమంటాడు దేవుడు. కాబట్టి ప్రాముఖ్యంగా క్రైస్తవులమైన మనకు మరింత అవసరము. బుద్ధి క్రైస్తవులకు ఇంకా అవసరం. బుద్ధి కలిగి ప్రవర్తిస్తే వారి జీవితం చాలా బాగుంటుంది అనేది దేవుని యొక్క వాక్యం. బుద్ధి లేని వారు అని ఎవరిని పిలుస్తారంటే దేవుడు లేడు అని ప్రవర్తించేవారు. దేవుడు లేడు అని ప్రవర్తించేవారు బుద్ధిహీనులని దేవుని వాక్యము చెప్తుంది. బుద్ధి లేని వారంట బుద్ధి లేని వారు ఏమంటాడు? దేవుడు లేడు అని ప్రవర్తిస్తారట. దేవుడు లేడనే వాళ్ళు కీర్తనలు 14:1లో ఒక మాట ఉంటుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకుందురు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారంట. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొకడును లేడు. దేవుడు లేడని చెప్పేస్తే వాళ్ళు బుద్ధిహీనులు తమ హృదయాలు అనుకుంటారంట. వాళ్ళు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడెవరును లేకపోదురు. వీళ్ళనే నాస్తికులు అని కూడా అంటారు. వీళ్ళేమంటారు? దేవుడు లేడంటారు. దేవుడు లేడంటాడు. ఎందుకంటారు వాళ్ళు? నాస్తికులు దేవుడు లేడని అనే వాళ్ళ యొక్క ఆలోచన ఏముంటుంది తెలుసా? దేవుడు ఉన్నాడని చెప్తే ప్రాబ్లం ఏమి? దేవుడు ఉన్నాడని చెప్తే చర్చికి రావాలా, గుడికి రావాలా, భయంతో ఉండాలా, మరి పాపం పనులు చేయకూడదు, భక్తిగా ఉండాలా,
కదా. మరి దేవుడు ఉన్నాడని చెప్తే ఇవన్నీ చేయాలా, లేడని చెప్తే ఇవన్నీ చేయనవసరం లేదు. అందుకోసం తప్పించుకోవడానికి వీళ్ళు బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి దేవుడు ఉన్నాడని తెలిసినా ఇవన్నీ చేసే ఇష్టం లేక, లేడంటే ఇవన్నీ ఏముండవు కదా. అందుకు నాస్తికులు లేడని అనుకుంటారు హృదయంలో. కాబట్టి దేవుడు లేకుంటే వాళ్ళకు కూడా తెలుసు, దేవుడు లేకుంటే ఈ భూమి పుట్టదు, ఈ ప్రపంచం పుట్టదు. వాళ్ళు దేవుడు లేడనేసి, సృష్టికర్త ఆయనే రక్షకుడు అన్నీ తెలుసు వాళ్ళకి. లేడనేసి వాళ్ళు తప్పించుకోవడానికి దేవుడు లేడని బుద్ధిహీనులు అంటారంట. ఓకే, మనకు వాక్యం కోసం టైం సరిపోదు కాబట్టి నేను ఇది మీకు ఇంట్రడక్షన్ కదా. నెక్స్ట్ మనము ఇప్పుడు చదువుకున్న వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కాబట్టి బుద్ధి గలవారా బుద్ధి లేనివారా అని తెలుసుకోవడానికి బైబిల్లో చూడండి, యేసు ప్రభువు ఒకసారి వాళ్ళకి ఒక ఉపమానం లాగా చెప్పాడు. బుద్ధి గలవాడు ఇల్లు కట్టుకున్నాడు, బుద్ధి లేనివాడు ఇల్లు కట్టుకున్నాడు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళిద్దరు ఉద్దేశం ఒకటే. ఏమని ఉద్దేశము? ఇల్లు కట్టుకోవాలి. ఎక్కడ కట్టుకోవాలి అనేది పునాది అనే దాని మీద, వాళ్ళ యొక్క పునాది అనే దాని మీద వాళ్ళ యొక్క నిర్మాణాలు ఏర్పడ్డాయి. వారి కొరకు ఒక ఇల్లు నిర్మించుకోవాలని ఇద్దరు ఇల్లు కట్టారు. వారి ఇద్దరి ఇండ్లు ఒకే మోడలే, ఒకే డిజైన్ అన్నీ ఉన్నాయి. కానీ ఇద్దరి ఇళ్ళ మధ్య గల తేడా వారు తీసిన పునాదిలోనే ఉంది. ఇంటి పునాది భాగం పైకి కనిపించకపోయినా ఆ ఇంటికి అదే ఆధారం. పునాది ఎప్పుడు కనిపించదండి, పునాది లోపల ఉంటుంది, కనిపించదు. మనకు కూడా విశ్వాసులకు పునాది, మన పునాదులు కూడా కనిపించవు ఎవరికి. అది కట్టుకున్న తర్వాత నిర్మాణము తర్వాత అది నిలబడుతుందా లేదా అనే దాని మీద మన పునాది ఉంటుందన్నమాట. అంటే నువ్వు ఏ పునాది మీద నీ ఇల్లు కట్టుకున్నావు, నీ విశ్వాసము ఏ పునాది మీద ఉంది, అది ఎప్పుడైనా శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడుతుందా లేదా అనే దాని మీద మన విశ్వాసం అనే పునాది ఆధారపడి ఉంది. కాబట్టి నీ పునాదిని మనం జాగ్రత్తగా, మనం వేసుకున్న పునాది సరైందా లేదా మనం చెక్ చేసుకోవాలి. అది పునాదిలోని ఆంతర్యం. ఇక్కడ వీళ్ళిద్దరూ పునాదుల్లో తేడా వచ్చింది, కానీ మిగతా అంతా ఒకటే. కాబట్టి ఇంటి పునాది భాగం పైకి కనిపించకపోయినా ఇంటికి అదే ఆధారం. పునాది యొక్క పటిష్టతను బట్టి పునాదిపై కట్టబడిన కట్టడము పటిష్టత కలిగి ఉంటుంది. ఇంటి పునాది స్ట్రాంగ్గా ఉంటే కట్టబడిన కట్టడం కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. పునాది సరిగా లేకుంటే కట్టబడిన ఇల్లు కూడా స్ట్రాంగ్గా ఉండదు. మీరు చూడండి, నీ విశ్వాసం కానీ ఒక ఊరికే ఏదో నాకు యేసు ప్రభు ఉద్యోగం ఇస్తాడని, యేసు ప్రభు ఏదో నాకు వివాహం జరుగుతుందని, అప్పులు తీరిపోతాయని, ఈ రోగం బాగు చేస్తాడని యేసు ప్రభువుకి వస్తారు. వీళ్ళ విశ్వాసం పునాది స్ట్రాంగ్గా లేదు. ఎందుకంటే ఏదో బాగు చేస్తాడు దేవుడు, అందరి దేవుళ్ళ దగ్గరికి తిరిగేసిన అక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన కూడా నమ్ముకుంటే ఏమైనా మేలు జరుగుతుందని వస్తారు కొంతమంది. ఇటువంటి వాళ్ళ పునాదులు సరిగా ఉండవు. ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి పడిపోతారు, దేవుని విడిచిపెట్టి వీళ్ళు ఇంకొక దేవునికి వెళ్ళిపోతారు. ఎందుకంటే పునాది సరిగా లేదు. ఈ పునాది అనేది కష్టాలు వచ్చినా, షడ్రక్ మేషక్ అబేద్నెగో లాగా శ్రమలు వచ్చినా వాళ్ళు నిలబడతారు కదా. అగ్నిగుండంలో వేసినా సరే, ఆయన మమ్మల్ని రక్షించకపోయినా సరే మేము మొక్కం అనేటట్లుగా ఉంటాయి. అది పునాది స్ట్రాంగ్. మరి దానియేలు కూడా అంత పెద్ద రాజశాసనం కొట్టివేయబడదు. ఆయన కూడా 30 దినాలే ప్రార్థన చేయకూడదని చెప్తే 30 దినాలు ప్రార్థన చేసి అది చేసి ఒకవేళ నన్ను అగ్నిగుండం కూడా చెప్పేశాడు ముందే రాజు. ఎవరన్నా అట్లా చేస్తే అగ్నిగుండంలో వేస్తామంటే అగ్నిగుండంలో వేసినా సరే నేను మానను. నా దేవుడు రక్షించకపోయినా, మనం అనుకుంటాం రక్షిస్తేనే దేవుడు, రక్షించకపోతే కాదని. అది కాదు విశ్వాసము. రక్షించకపోయినా ఆయనే నా దేవుడు. అందుకే మన ఫెయిత్ అనే నిలబడిపోతుంది స్ట్రాంగ్గా. అది కావాలి మనకు.
అంతేగాని చిన్న చిన్న వాటికి కొంతమంది వాళ్ళ ఇంట్లో ఆవులు చనిపోయినాయని, మీ దేవుని నమ్ముకున్నాక మా ఇంట్లో ఆవులు చనిపోయినాయని పల్లెల్లో దేవుని విడిచిపెట్టేసినారు. ఆవులకు దీనికి ఏం సంబంధం అంటే, ఏమో మేము యేసుప్రభుని నమ్ముకున్నాక మా ఇంట్లో ఆవులు చచ్చిపోయినాయి కాబట్టి మేము వేరే దేవుని దగ్గర పోతామని చెప్పి వెళ్ళిపోయినారు. ఇవే సాక్ష్యాలు. ఈ పల్లెల్లో విలేజ్ వీరు సరిగా ఫెయిత్, ఎందుకంటే చెప్పేవాళ్ళు కూడా అట్లుంటారు. మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు రోగాలు బాగవుతాయి, మీరు యేసుప్రభువుకి వస్తే మీకు అప్పులు తీరిపోతాయి, మీ కష్టాలు తీరిపోతాయి, వీళ్ళు చెప్పేవాళ్ళు కూడా అట్లే చెప్తారు. మరి అందుక దేవుడు అదేనా సువార్త అంటే? ఆ తప్పుడు సువార్తని వాళ్ళు కూడా ఆ విశ్వాసంతోనే వస్తారు. కష్టాల శ్రమలు వచ్చినప్పుడు మీరు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు కదా. ఇటువంటి విశ్వాసం కాదుగా దేవుడు కోరుకునేది. స్ట్రాంగ్, నువ్వు ఈ బండ మీద వేసుకున్న పునాది అనేది బండ మీద వేసుకున్న పునాది కలిగి ఉండాలని వాక్యము మనకు సెలవిస్తుంది. ఇప్పుడు పునాదిపై కట్టడము అనేది పటిష్టత కలిగి ఉండాలంటే పునాది స్ట్రాంగ్గా ఉండాలి. గాలి, వాన, వరదలు అంటే సమస్యలు, ఈ శ్రమలు, శోధనలు, కష్టాలు అన్నీ, మరి బయట నుంచి టార్చర్, మీ దేవుణ్ణి విడిచిపెడతావా లేదా నీకు బొట్టు పెడతాం, నీకు నువ్వు మా కాళ్ళు మొక్కాలా, ఏదేదో చేస్తారు. ఇటువంటి సమయంలో చాలామంది భయపడిపోయి కూడా తప్పిపోతారు. కానీ ఆడ విశ్వాసం అనేది చాలా ముఖ్యం. యేసు ప్రభువుకు శిష్యులకు అవే వచ్చినాయి. తల నరికేస్తామంటే కూడా వాళ్ళు సిద్ధపడిపోయినారు. ఎందుకంటే విశ్వాసం అంత పవర్ఫుల్గా స్ట్రాంగ్ విశ్వాసం కలిగి ఉన్నారనమాట. కాబట్టి ఇటువంటి విశ్వాసము నిలబడుతుందట. గాలి, వాన, వరదలు ఇంట్లోని ప్రతి భాగాన్ని పరీక్షిస్తాయంట. ఆ ఇంటి కప్పును, గోడలను, పునాదులను కూడా అవి పరీక్షిస్తాయి. ఇవన్నీ పరీక్షించినప్పుడు ఇల్లు నిలబడుతుందా లేదా అనేది. యోబుకు వచ్చాయి కదా. యోబుకు ఎటువంటివి వచ్చాయి? భయంకరమైన, ఇంట్లో మానసికంగా పిల్లలందరూ చనిపోయారు, భౌతికంగా ఆరోగ్యమంతా పాడైపోయింది, తల నుంచి అరికాల వరకు, మరి శారీరకంగా పుండ్లు వచ్చేసాయి కదా, మానసికంగా పిల్లలు చనిపోయారు. ఇన్ని వచ్చినా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని పోయాడు. అంతే, ఒకే మాట. ఆయన దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని పోయాడు. దేవునికే మహిమ కలుగును గాక అంటాడు. అంటే యోబులో విశ్వాసం ఏ రేంజ్లో ఉందంటే, ఆయన లేకుండా నేను ఇంత ధనవంతుని కాలేదు, ఈ ధనం దేవుడు ఇచ్చిందే, ఇది పోతే ఏముంది, దేవుడు తీసుకుంటే తీసుకొని దేవునికి మహిమ అన్నట్లుగా ఎంత సింపుల్గా చెప్పేశాడు. చూడు యోబు విశ్వాసము. యోబుకు తెలుసా ఇదంతా ఎలా జరుగుతుంది? యోబుకు తెలియదు. దేవునికి సాతానుకు అపవాదికి మధ్య ఒప్పందం అది. యోబుకు తెలియదు. చివరి వరకు నిలబడ్డాడు కదా. యోబుకు ఇవన్నీ ఏదో జరుగుతుందని ఊహించలే. దేవుడికే మహిమ, ఇచ్చిన దేవుడే తీసుకున్న దేవుడని. అది పునాది. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. అటువంటి పునాది మనము కలిగి ఉండాలి. అది మనము ఇక్కడ చూస్తాం. ఈ పునాది అనేది మనం అర్థం చేసుకోవాలంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడును అంటాడు. ఈ నా మాటలు అంటే దేవుని మాటలు. దేవుని మాటలు అంటే వాక్యములో ఉన్న మాటలు విని అంటే వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఓకే, మరి కేవలము వినివారుగా ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోవద్దు అంటాడు. చాలామంది వింటారు కానీ చేయరు. చాలామంది విని చేసేవారిగా ఉండాలి. అంటే విని చేసే వాటి చొప్పున చేయువాడు అంటే వినువారు కాదు. వినేసి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం లే. వాటి చొప్పున చేయువాడు ఎలాంటి వాడంట? బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుడు. బండ మీద ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుడు. ఈ బండ అనేది ఇల్లు. ఇక్కడ ఆ బండ క్రీస్తు అనే పునాది మీద ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును అంటాడు. ఈ నా మాటలు విని ఎవరు మనకు, అందుకే వాక్యం వినండి అయ్యా, మీ యొక్క హృదయాలను మనసును ఇక్కడే సన్నిధిలో పెట్టి దేవుని అడిగి, నీ మాటలతో నాతో మాట్లాడిన ప్రభువా అని అడగాల మనం. అంతేగాని మనము ఎక్కడో మనసు పెట్టుకొని ఉంటే వాక్యం వింటే పరధ్యానం కంటే హృదయంలోకి పోదది. హృదయంలోకి పోతే 4 రకాల విత్తనాలు పొలాలు ఉన్నాయి కదా, ఆ పొలాల్లో పడితే అవి ముండ్ల పొద ఒకటి అంచివేస్తుందంట. మరి హృదయము దున్నబడిన భూమి
నీ దున్నబడిన భూమిలో పడిన విత్తనం ఎలాగ మొలుస్తుందో నీ హృదయంలో పడిన విత్తనం కూడా మొలవాలంటే నువ్వు సిద్ధపరచుకోవాలి. భూమిని దున్నాలి ముందుగా. అలాగే వాక్యాన్ని వినకముందు నువ్వు సిద్ధపరచుకొని వింటే ఆ వాక్యం నీలోకి వెళ్ళి క్రియ జరిగిస్తుంది. కాబట్టి వినుబుద్ధి, అందుకే కదా వినుబుద్ధి. బలవంతంగా దేవుడు తలుపు వద్ద తడతాడంతే, ఆయన అలా బలవంతంగా రాడు. నువ్వు తలుపు తీసి లోపలికి ఆహ్వానించాల. అదే వాక్యాన్ని కూడా నువ్వు తీసుకొని లోపలికి ఆహ్వానిస్తే వాక్యం నీలోకి వచ్చి దున్నబడిన భూమిలో విత్తనం ఎలాగ మొలుస్తుందో నీ హృదయంలో మొలిచి అది ఫలిస్తుంది. అది ఇక్కడ ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. ఇప్పుడేం జరిగింది? ఇంకొకడు కూడా ఉన్నాడు. బుద్ధిహీనుడు ఏం చేశాడు? ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నాడు. ఇసుక అనే పునాది మీద, బండ అనే పునాది మీద ఇద్దరు ఇల్లు కట్టుకుంటే ఇద్దరికీ వచ్చాయి. ఏంటివి? గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది. ఇంటి మీద కొట్టినప్పుడు ఈ బండ మీద కట్టుకున్న వాని ఇల్లు పడలేదంట. ఎందుకంటే ఆ దేవుని మాటలు విని వాటి చొప్పున చేస్తున్నాడు. కాబట్టి ఈ గాలి వాన వరదలు వచ్చినప్పుడు అది కొట్టుకొని పోలా, నిలబడింది. అలాగే బుద్ధిహీనుడు ఇసుక అనే పునాది, అంటే ఆయన పునాది సరిగా విశ్వాసంలో పునాది సరిగా వేసుకోలేదు కాబట్టి గాలి వాన వరదలు వచ్చినప్పుడు కూలిపోయిందంట. దాని పాటు గొప్పదని చెప్పెను. కాబట్టి ఈ యేసుప్రభు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపరచుండెను. ఇద్దరు వ్యక్తులు ఇల్లు నిర్మించుకోవాలని అనుకున్నారు. ఇద్దరు ఇల్లు కట్టారు. ఇద్దరి ఇళ్ల మధ్య గల తేడా వారు తీసిన పునాదిలోనే ఉంది. ఇంటి పునాది భాగం పైకి కనిపించకపోయినా ఇంటికి అదే ఆధారం కాబట్టి పునాది యొక్క పటిష్టతను బట్టి ఆ కట్టడం కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం కూడా క్రీస్తు అనే బండ మీద పునాది ఉన్నామా, ఇసుక పునాది మీద మనము విశ్వాసం కట్టుకొని ఉన్నామా? రేపు శ్రమలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు పరీక్షిస్తాడు దేవుడు. అప్పుడు నిలబడతామా లేదా అనేది మనకి ఈ వాక్యం తెలియజేస్తుంది. బుద్ధిమంతులు అంటే 1 కొరింథీ పత్రిక 10:4లో ఒక మాట ఉంది. క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడిన జీవితాలు. క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడిన జీవితాలు. హృదయ లోతుల్లో యేసు ప్రభువుకు విధేయత చూపాలనే కోరికను కలిగి ఉంటారు వీళ్ళు. హృదయపు లోతుల్లో ఉంటుంది విధేయత, లోబడి ఉండాలని. తమ బ్రతుకులో దేవుని సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారంట. బ్రతుకులో నీ సంకల్పమే జరగాలి ప్రభువా అని ప్రార్థించే వాళ్ళు, హృదయపు లోతుల్లో దేవునికి లోబడేవాళ్ళు, ఆయన చిత్తానికి తల వంచేవాళ్ళు. ప్రభువా నువ్వేం చెప్తే అదే చేస్తాను అన్నట్టుగా విధేయత చూపించేవాళ్ళు చిత్తానికి. క్రీస్తులో నమ్మకం ఉంచుతారంట వీళ్ళు. నమ్మకం, తమ విధేయత మూలంగా వారు నమ్మకత్వాన్ని రుజువు చేసుకుంటారు. వాళ్ళ విధేయతే వారి నమ్మకత్వానికి రుజువు అంట. క్రైస్తవ జీవితానికి స్థిరమైన పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు అనే పునాది మీద మనము కట్టుకుంటే ఇల్లు అది నిలబడుతుందంట. ఓకే. రెండవది బుద్ధి లేని వారు. వీరికి పునాది లోతుగా ఉండదు. ఇసుక పునాది ఏం లోతు ఉంటుంది? పునాది లోతుగా ఉండదు. కొంచెం గాలి మరియు నీటి వంటివి వాటిని తాకినా తట్టుకోలేవు. గాలి వచ్చినా, చిన్న వరద వచ్చినా తట్టుకోలేవు. వీరి పునాదులు అనేది మీకు అర్థం కావడానికి సొంత ఆలోచనలు, తర్వాత వారి యొక్క మనోభావాలు, వారి సిద్ధాంతాలు, మతాచారాల మీద ఆధారపడి ఉంటాయి. మతాచారాలు ఉన్నాయి కదా, ఇప్పుడు యూదులు ఉన్నారు, వాళ్ళ పునాది ఏంది? మతాచారాలు. భోజనం చేయకముందు కాళ్ళు కడుక్కోవాలా, ఆదివారం ఏం పని చేయకూడదు, ఎటువంటి బరువు మోయకూడదు, ఇవన్నీ ఆ సిద్ధాంతాల మీద కట్టుకున్న పునాదులు. అవి నిలబడవు. మరి వారి యొక్క ఆలోచనలు, సొంత ఆలోచనలు, వారి యొక్క మనోభావాలు, సిద్ధాంతాల మీద, మతాచారాల మీద కట్టుకున్న పునాది, అవి లోతుండదు. పునాదికి లోతుండదు. కొంచెం గాలి నీటి తాకిడి తగిలినా తట్టుకోలేవు. దేవునిపై ఆధారపడలేదు. అందుకే ప్రభువా అని పిలిచిన వారెవరు పరలోక రాజ్యాన్ని చేరుకోలేరంట. ఎందుకంటే దేవుడు ఏమంటాడంటే, మీరెవరో నేను ఎరుగను, నీ పేరున మేము అద్భుతాలు చేయలేదా, దయ్యాలు వెలగొట్టలేదంటే
దేవుడు అంటాడు మీరెవరో నాకు తెలియదు అంటాడు. యేసుప్రభు నామాన్ని వాడుకుంటారు కానీ యేసుప్రభు మీద విశ్వాసం ఉండదు వాళ్ళకి కదా. అటువంటి వాళ్ళు పునాది సరిగా ఉండవు. అటువంటి వాళ్ళ గురించి చెప్తున్న మాటలు, బుద్ధి లేని వారు, బుద్ధిహీనులు, బుద్ధి లేని వారు, వీళ్ళ పునాదులు సరిగా ఉండవు. అట్లాంటి హృదయంలో దేవునికి స్థలం ఉండదు. వీళ్ళకు హృదయంలో దేవునికి స్థలం ఉండదు. క్రీస్తుపై పునాది వేసి వేరుపడడం వీళ్ళకి తెలియదు. క్రీస్తు అనే పునాది మీద పునాది వేసుకోవడం వీళ్ళకి తెలియదు. బుద్ధిమంతుని ఇల్లు గాలి వాన వరదలు అనేటివి క్రైస్తవ జీవితంలో కామన్. ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి. వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళతో శ్రమలు వస్తాయి, బయట వాళ్ళతో శ్రమలు వస్తాయి, సమాజంలో కూడా శ్రమలు వస్తాయి. ఎవరికైనా నీకు శ్రమలు వస్తేనే నువ్వు రక్షింపబడ్డావని గుర్తు. క్రైస్తవుడు రక్షింపబడ్డాడు గుర్తు ఏమంటే శ్రమలు రావాలి దేవుడు పరీక్షలో నిలబడడానికి. అదే పరీక్ష వచ్చిందంటే నీకు శ్రమలు ఉన్నాయి. పరీక్షలు ఏమి రాలేదు బ్రదర్, నేను హ్యాపీగానే ఉన్నానంటే నువ్వు రక్షించబడ్డావా అని డౌటు. ఎందుకంటే రక్షింపబడిన వానికి శ్రమలు అనేటివి కంపల్సరీగా వస్తాయి. కాబట్టి గాలి వాన వరదలు అనేటివి క్రైస్తవ జీవితంతో సహజం. ఇవన్నీ వారి విశ్వాస యాత్రలో ఎదురుపడే శోధనలు, శ్రమలు, నిందలు, ఇంట్లో వాళ్ళతోనే అవమానం, ఇంట్లో వాళ్ళే నిన్ను అనుమానిస్తారు, నిన్ను గుడికి పోనీరు, అడ్డుబండగా ఉంటారు తెలుసా. ఎందుకంటే అపవాది శోధనలో దేవుడు నిన్ను పరీక్షించడానికి నువ్వు అప్పుడు కానీ స్ట్రాంగ్గా నిలబడితే నీ పునాది స్ట్రాంగ్గా ఉంది అని అర్థం. అప్పుడు కానీ మా ఇంట్లో చాలా కష్టంగా ఉంది, నన్ను ఎక్కడికి పోనివ్వడం లేదు, ప్రార్థన చేసుకోవడం లేదు, నాకు చాలా హింస ఎక్కువైపోయింది అని అప్పుడు మానేసినావు అనుకో, నువ్వు నిజంగా పరీక్షలో ఓడిపోయినట్లే. నీ పునాది సరిగా లేదని అర్థం. దేవుని కోసం ఏమైనా చేసేవాళ్ళే స్థిరంగా ఉన్న పునాది కలిగిన వాళ్ళు. ఏమైనా సరే ప్రాణాలు, ఇప్పుడు చూడండి పేతురు, యాకోబు. పేతురు పారిపోయిన వాడు, నాకెవరో యేసుప్రభు తెలియదని బొంకినాడు కదా, ఆయన ప్రాణం పెట్టేశాడు దేవుని కోసం. తలకిందులేయండి నన్ను అంటే. మరి అంత ధైర్యం ఎలాగొచ్చిందంటే పునాది స్ట్రాంగ్ అయిపోయింది రాను. కాబట్టి పునాదిని బట్టి మన జీవితము ఆధారపడి ఉంటుంది అనేది మనం బుద్ధిమంతుడమా బుద్ధి లేని వాళ్ళమా అనేది ఈ పునాది మీద తేలిపోతుంది అనమాట. యోబు చూడండి, యోబుకు గాలి వాన వరదలు అంటే ఈ నిజమైన గాలి వాన వరదగా శ్రమలు వచ్చినప్పుడు ఎలా కొట్టబడ్డాడో వర్ణించలేమండి. శ్రమలు అంటే యోబే వర్ణించలేం. కానీ ఇర్మియాకు ఎన్నో తాకిడిలు వచ్చాయి. ఇర్మియాను కూడా గుంతలో పడేసినారు ఇర్మియాను కదా, ఆయనకు తాకిడి. పేతురుకు కూడా అలల చేత కొట్టబడ్డాడు. పేతురు కూడా పౌలు తుఫానుల్లో ఎదుర్కొన్నాడు, దిగంబరిగా ఉన్నాడంట సముద్రంలో. పౌలు గారు ఆయన కూడా కొరడా దెబ్బలు తిని ఆయన కొట్టి ఈడ్చుకుపోయి ఊరవతల పడేసినారు, చచ్చిపోయినాడని. మరి ఇటువంటివన్నీ నిలబడుకొని మళ్ళీ వచ్చి అదే ఊర్లో వచ్చి మళ్ళీ వాక్యాన్ని చెప్పాడు. మిగతా విశ్వాసులు బలపరిచాడంట పౌలు. ఏంటి ఆ విశ్వాసం అంటే పునాది స్ట్రాంగ్ ఉంది. అయితే ఒక వ్యక్తి ఇల్లు క్రీస్తుపై స్థిరంగా నిర్మించి ఉంటే అది ఎట్లాంటి పరిస్థితులైనా ఎదుర్కొని స్థిరంగా నిలబడుతుంది. ఎట్లాంటి పరిస్థితులైనా సరే స్థిరంగా నిలబడుతుంది, ఎదుర్కొంటుంది. గాలి వచ్చినా సరే, వాన వచ్చినా, వరదలు వచ్చినా ఆ ఇంటిని ఎంత మాత్రం భయపెట్టవు. అందుకే ప్రతి పరిస్థితిని తట్టుకొని కూలిపోకుండా ఆ ఇల్లు స్థిరంగా నిలబడగలిగింది. కాబట్టి బుద్ధి లేని వాడు ఇల్లు మనం చూసాం, వానికి పునాది సరిగా ఉండదు, సొంత ఆలోచనలతో కట్టుకొని ఉంటాడు, ఏదో డాక్ట్రిన్ సిద్ధాంతాలను బట్టి కట్టుకొని ఉంటాడు. ఇప్పుడు బుద్ధిమంతుని ఇల్లు అలాగుంటే బుద్ధి లేని వాళ్ళ ఇల్లు ఉంది, ఇసుక మీద కట్టబడింది కదా. పునాది త్రవ్వడం కూడా చాలా సులభం. ఇసుకను పునాది ఏముంది, సులువుగా తవ్వేయచ్చు. అది గడ్డపార కూడా పారతోనే తవ్వేయచ్చు. చాలా పైకి చూస్తే సుందరంగానే బాగుంటుంది. అయితే ఒక దినాన గాలి వచ్చింది, పైకప్పు లేచిపోయింది, వాన కురిసింది, గోడలు కూలిపోయాయి, వరదలు వచ్చాయి, పునాది సహా కొట్టుకుపోయింది. యేసు చేసిన వీళ్ళు దీని అర్థం ఏమంటే యేసు ప్రభువు చేసిన ఉపదేశాలపై కాకుండా, యేసు చెప్పిన మాటలపై కాకుండా తమ సొంత ఆలోచనలతో కట్టబడిన ఇల్లు. సొంత ఆలోచనలు మనం ఆలోచించుకొని ఇది దేవుని ఆలోచన అని చెప్తామే, సొంత ఆలోచనలతో కట్టబడిన ఇల్లు అది. వాక్యానుసారమైన జీవితం లేకుండా ఇది
శ్రమలు వచ్చినప్పుడు తట్టుకోలేదు అది. కాబట్టి శోధన సమయంలో వీళ్ళని ఎవరు ఆదరించరు. ఎందుకంటే కన్నీరు తుడిచేవారు ఉండరు. జీవితం అంతా అస్తవ్యస్తమైపోతుంది. ఎందుకంటే పునాది సరిగి లేదు. దేవుని మీద, యేసుప్రభు మాటల మీద వీళ్ళు కట్టుకోవాల, సొంత ఆలోచనల మీద కట్టుకున్నారు. కాబట్టి వీళ్ళని ఎవరు ఆదరించరు. వాక్యానుసారమైన జీవితం ఉండదు. వీళ్ళు తట్టుకోలేరు శ్రమలు వచ్చినప్పుడు. జీవితం అంతా అగమ్యగోచరం అయిపోతుంది, అస్తవ్యస్తమవుతుంది. అర్థం లేకుండా అర్ధాంతరంగా ముగిసిపోతారు. ఈరోజు చూడండి, సగం మంది యేసుప్రభుని విడిచిపెట్టి బయట వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళ పునాదులు సరిగా లేవు. ఎందుకంటే పునాది సరిగా పల్లా వాళ్ళకి. వాళ్ళు ఏదో నమ్ముకొని వచ్చారు, ఏదో జరగలేదని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళు నిలబడరు. కాబట్టి మన పునాది మనము చూసుకోవాలి. గాలివాన వరదలంటే రాబోయే కాలంలో ప్రతి ఇంటిని పరీక్షించే తీర్పు దినాన్ని సూచించవచ్చు. తీర్పు దినం అనుకోండి, పరీక్ష అప్పుడు. అయితే ఆ జీవితం అనే నీ ఇల్లు బండ మీద కట్టబడిందా, ఇసుక మీద కట్టబడిందా, స్థిరంగా నిలబడుతుందా, కొట్టుకుపోతుందా? మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. అరణ్యములో ఇజ్రాయేలీలకు శరీర దాహాన్ని తీర్చింది బండను కొట్టగా నీళ్లు పారినాయి కదా. ఎంతమంది ఆ నీళ్లు తాగారు కదా, ఎంతమంది ఆ నీళ్లు తాగారు. మరి కలవరిలో యేసుప్రభు శిలువలో రక్తాన్ని చిందించి సర్వమానవాళికి ఆత్మీయ దాహాన్ని తీర్చాడు. ఆ బండ క్రీస్తే. ఆ బండపై నీ జీవితం కట్టబడితే నీ జీవితము ధన్యమైనదే. లేకుంటే అత్యంత భయంకరంగా కొట్టుకుపోయే పునాదిని కలిగి ఉంటావు. కనీసం ఇప్పుడైనా నీ క్రీస్తు అనే బండ మీద కట్టుకొని ఆయనలో విశ్వాసం ఉంచి ఆయన నిజంగా ప్రేమించండి. ఎందుకంటే కొంతమంది పునాదులు ఎలాగుంటాయంటే, ఈ జీవితకాలం మట్టుకే వాళ్ళు దేవుని నమ్ముకొని ఉంటారు. ఈ జీవితకాలం మట్టుకే అంటే ఈ 30 ఏళ్ళు 40 ఏళ్ళు మన బతికే కాలం. ఇప్పుడు ఈ జీవితానికి మనకు యేసుప్రభు కావాలి. మనకు అప్పులు తీరడానికి, పెళ్ళిళ్ళు కావడానికి, లేదా ఎవరైనా ఏమన్నా ఇస్తారని, లేదా మన ఇంట్లో మంచి జరగాలని దేవుని నమ్ముకోవడం. అది పునాది సరిగా లేదు. ఆ పునాది గల వాళ్ళు రేపు పరలోకానికి కూడా వెళ్ళరు. ఎందుకంటే ఆయన పునాది ఎలాగ ఉండాలంటే ఈ జీవితకాలం మట్టుకు కాదు, చచ్చిపోయిన తర్వాత కూడా మరొక జీవితం ఉందని నమ్మకం ఉండాల. నిత్య జీవం ఇస్తాడనే విశ్వాసం కలిగి ఉండాల. ఆయన పరలోకానికి మనం వెళ్తామనే ఆ విశ్వాసంతో రావాలి. కానీ ఈ 30 ఏళ్ళు 40 ఏళ్ళు దేవుని నమ్ముకుంటే చాలు, మాకు దేవుడు మంచి చేస్తాడంట యేసుప్రభువు అని రోగాల కోసము వస్తే అది నిజమైన పునాది కాదు. అటువంటి పునాది ఉంటే దాన్ని తీసేసుకొని బండ అనే క్రీస్తు మీద పునాది వేసుకోండి. అది స్థిరంగా నిలబడుతుంది. రేపు తీర్పు దినాన నువ్వు ఆయన ఎదుట నిలబడతావు. కాబట్టి మన పునాది అనేది మనమే చెక్ చేసుకోవాలా అని వాక్యము మనకు క్లియర్గా సెలవిస్తుంది. కాబట్టి ఈ నా మాటలు విని, అంటే దేవుని మాటలు విను మాత్రమే కాకుండా వాక్య ప్రకారం జీవించే వారే నిజమైన క్రీస్తు అనే బండ మీద వేసుకున్న పునాది గలవారు. కాబట్టి మన పునాదిని మనము క్రీస్తు అనే బండ మీద వేసుకొని ఆయన వాక్య ప్రకారం జీవించి వాక్యానుసారంగా మన ప్రవర్తనను సరిచేసుకొని ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యము దేవుడు మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్.